ఆయనో బడా రియల్టర్ బెంగళూరులో వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. అందరిలో నమ్మకం సంపాదించుకున్నాడు. ఆ నమ్మకంతోనే వ్యాపార విస్తరణ పేరుతో అందిన కాడికి అప్పులు చేశాడు. కోట్లు కొల్లగొట్టి ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యాడు. అప్పులిచ్చిన వాళ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమ పరువు పోతుందని ఒక్కరూ నోరు మెదపడం లేదు. నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలో ఓ రియల్టర్ కోట్ల రూపాయల అప్పు చేసి అదృశ్యమయ్యాడు. తుగ్గలి మండలం మారేళ్లకు చెందిన రియల్టర్ డోన్లో నివాసం ఉంటూ పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదుల నుంచి డబ్బు తీసుకున్నాడు. సక్రమంగా వడ్డీ చెల్లించడంతో నమ్మి మరింత అప్పులిచ్చారు. లక్షల్లో మొదలై ఒక్కొక్కరు కోట్లలో ఇచ్చారు. అక్టోబర్ వరకు సక్రమంగానే వడ్డీ చెల్లించినట్లు సమాచారం. బెంగళూరు, అనంతపురం, గోవాలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్టర్ వ్యాపారి తండ్రి ఓ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వ్యాపారం విస్తరించేందుకు డోన్, మారేళ్ల, బెంగళూరు, అనంతపురం వంటి ప్రాంతాల్లో భారీగా అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వాళ్లను విదేశీ టూర్లకు కూడా తీసుకువెళ్లాడు. విలువైన మద్యం పార్టీలు ఇచ్చేవాడు. ఒక్కొక్కరు 50 లక్షల మొదలు 10 కోట్ల వరకు ఇచ్చారు. మొత్తం అప్పు 300 కోట్లకు చేరినట్లు అంచనా. ఇక ఇంతగా అప్పులు చేసిన రియల్టర్ సుమారు 15 రోజులుగా కనిపించడం లేదు. డోన్లో ఉన్న ఇంటికి తాళం వేశారు. రియల్టర్, ఆయన తండ్రి, కుమారుడు కూడా కనిపించకుండా పోయారు. రియల్టర్ చిన్న కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అందరూ అమెరికాకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం గోల్డ్ కార్డు కొనుగోలు చేసి అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, దుబాయ్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల వీసాలు కూడా ఉన్నాయంటున్నారు. స్థిరాస్తి ఆర్థిక సమస్యలతో తప్పించుకుని వెళ్లారా? ఉద్దేశపూర్వకంగా 100 కోట్ల అప్పులు చేసి దేశం విడిచి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్టర్కు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. నవంబర్ 18న అమెరికా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మొబైల్, వాట్సాప్ నెంబర్ పనిచేయడం లేదు. 15 ఏళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టాడు. అనంతపురం, కర్నూలు నగరాల్లోనూ బ్రాంచ్ ఆఫీసులను ఏర్పాటు చేశాడు. అక్కడ తన కంపెనీ ప్రతినిధులను నియమించి వ్యాపారాన్ని విస్తరించినట్లు సమాచారం. ఖరీదైన కార్లలో లబ్ధిదారులను తీసుకువెళ్లి తన వెంచర్లను చూపించేవాడు. వాళ్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేవాడు. ఇటీవల ఏకంగా 25 కుటుంబాలకు ఫ్లైట్ బుక్ చేసి టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వడ్డీ 100కి 3 రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత 2 రూపాయలకు తగ్గించినట్లు సమాచారం. ఆ రియల్టర్ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లలో తిరిగేవారని చెబుతున్నారు. దాదాపు 7 ఖరీదైన కార్లు ఉన్నాయంటున్నారు స్థానికులు. ఆ వాహనాలను ఈ మధ్యనే విక్రయించాడు రియల్టర్. బెంగళూరులో ఖరీదైన ఇల్లుంది. విలాసవంతమైన జీవితం గడుపుతూ భారీగా అప్పులు చేశాడు. అయితే రియల్టర్ 300 కోట్ల వరకు అప్పు చేసి ఉడాయించినా ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. అప్పులిచ్చిన వాళ్లలో బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఇచ్చినప్పు తిరిగి వస్తుందో రాదో అనవసరంగా బయటపడి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అప్పులిచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంత మొత్తంలో అప్పులు చేసి ముఖం చాటేసినా ఏ ఒక్కరూ పోలీసులకు ఫిర్యాదు